మాత్రమే ఎవరైతే కృపను బోధించే వారు ఉంటారో దేవుని గురించి కృపను రాడికల్ గ్రేస్, హూ ఎవర్ ప్రీచర్స్ ద రాడికల్ గ్రేస్, hallelujah, those people will know about the coming of the Lord. ఆ కాలంలో ఫస్ట్ కమింగ్లో క్రిస్మస్ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు మొట్టమొదటిగా కాపరులకు ఎలా అయితే తెలిసిందో ఇప్పుడు కూడా ఈ రాకడలో ర్యాప్చర్లో బహుశా కాపరులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి దగ్గరగా ఉంటారో, హల్లెలూయా, ఆయన కృపను బోధించేటువంటి కాపరులు అనబడిన వారికి మాత్రమే, హల్లెలూయా, అది బయలుపరచబడుతుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు, ఎప్పుడు అనుకోము. చాలా విధాలు మన ఇంటి కోసం చాలా అనుకుంటూ ఉంటాం కదండి, చాలా అనుకుంటాం. నా దేవుడు, నా ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 సుందరుడు, అతి కాంక్షణీయుడు, పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని వచ్చుచున్నాడు, అతనిని ఎదుర్కొనుటకు రండి అని కేక వినపడినప్పుడు మనం నిద్రిస్తూ ఉంటుంటే, నిద్రించడం అంటే ఆత్మీయంగా లేక, ఆత్మలో లేక ఈ లోక సంబంధమైన నిద్రలోనూ నిద్రిస్తూ ఉంటే పెళ్లి కుమారుడు దాటి వెళ్ళిపోతాడు. ఆ పాయింట్కి వస్తాను. ఈ పాయింట్ అయితే కంప్లీట్ చేసేసి ఫాస్ట్గా. అయితే ఇక్కడ ఒక చక్కని మర్మము చెప్పడానికి ఆశపడుతున్నానండి. చూడండి, యజమానుడు, ఓకే, 45వ వచనం చూద్దాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు? ఈ మాట కాపరులను గురించి చెప్తున్నాడండి. కాపరులు, పాస్టర్లు అనబడిన వారు చాలా జాగ్రత్తగా వినండి. యజమానుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఇంటి వారికి తగిన వేళ అంటే మనము, హల్లెలూయా, తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన వాడు ఎవడు? దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండునో అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు.